ఒక గొప్ప వ్యక్తి, ఒక బాలాజీ జర్నలిస్ట్ అనే ఒక వ్యక్తి కేసు ఏదో అయిందని ఏదో వీడియోలు పెట్టి చిన్న పిల్లలతో చిల్లర ఇంటర్వ్యూలు చేసిన బాలాజీ అనే పర్సన్ ఎవరైతున్నారో వీళ్ళ బతుకులు గంతే. వీళ్ళ బతుకులు ఏంటంటే నా మీద కేసు అయినట్టు నువ్వు ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ తీయాలి. దీన్ని ఏం చేసిండు ఇప్పుడు? నన్ను బెదిరించే ప్రయత్నం చేసి ఆ వీడియో క్లిప్ ఏమైంది బ్లర్ ఎందుకు చేసినావు రా బాబు? డైరెక్ట్ చూపి దొంగతనం చేసిన. నేనేమంటున్నా, పెళ్లి పెడాకులుండి పెళ్ళంతో సంసారం చేస్తే తెలుస్తుంది, ఏది లేనోనికి ఏం తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు కూడా చెప్తున్నా నీకు, నువ్వు పెట్టుకుందామా చెప్పు, ఇక తీసుకుందాం. నిజామాబాద్కి వచ్చి కూర్చుంటా నేను. వీడియో పెడితే బాగుండదని నాకు దమ్కి ఇస్తే వీడియో పెట్టినా కదా, దానికి నన్ను బెదిరియడానికి. అర్థమైందా? ఈ బొచ్చు కూడా కాదు నీతోని. ఏం చెప్తున్నా, ఇగో ఈ బొచ్చు కూడా కాదు నీతోని. ఈ అమ్మేటైనని ఫుడ్ జాబ్ చేస్తున్నట్టుగా నువ్వు ఎవిడెన్స్ అన్న పెట్టు. ఈ రోజు అంటే మేము మీకు జోకుమంటారా ఇట్లా పట్టుకొని వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ఇవన్నీ తీయనీయక విత్ ఎఫ్ఐఆర్ పేపర్ వస్తుంది నీది, తీయనీయక అంటున్నాను. బాలాజీ గౌడ్ నిజామాబాద్ లో చేసిన దుకాణాలు ఇడ వేద్దాం అనుకుంటున్నావు మా మీద నీ జులుము. వల్లి తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి నేను రెడీ బై. నీ తన ఎవిడెన్స్ ఉన్నాయా? ఈ కోవా బన్ను తిన్న బాధితులను నువ్వు తీసుకొచ్చినా నేను నీ మీద అన్నది నీకు తప్పు అనిపిస్తుంది, నేను సారీ చెప్పడానికి నేను రెడీ. నువ్వు చెప్తావా అందరికి? నీకు సారీ చెప్పమంటే అంత నొప్పి వచ్చింది. నార్మల్ గా ఏం జరిగిందని ఎంక్వైరీకే నీకు అంత బాధ వచ్చింది అంటే నువ్వు పెద్ద తోపు పీకుడు కానివి. నువ్వు వీడియో పెట్టొద్దంటే నేను పెట్టొద్దా? నువ్వు ఒకనొక జ్యోతి విషయంలో ఇక్కడ అమ్మవారు ఉంది ఎంత నిజం అంటే అది నిజం అని మాట్లాడినప్పుడు నేను నిన్ను ఏమనలే, ఎందుకంటే సరే తెలుసో తెలియక చేసినావు అన్నట్టు నేను లైట్ తీసుకున్నా. జై శ్రీరామ్ అండి. యాక్చువల్లీ ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ నేను ఇట్లాంటి దొంగని కాదు. ఈ దొర ప్రమోట్ చేసినాకనే జనాలు వచ్చారు. ఫస్ట్ ఎప్పుడు వచ్చారు, ఎట్లా తెలిసింది మీకు? నాకు వేరే అన్న ఛానల్లో చూసాము. ఓకే ఓకే, బ్రదర్ ఛానల్లో చూసాము. చూస్తే ఒకసారి వెళ్ళొద్దాము ఎట్లుంటది. ఎవరి పర్మిషన్ తీసుకొని చేసినావు? నీ వ్యవస్థను తీసుకున్నావు నువ్వు పర్మిషన్? ముగింపు చెప్పేది ముగించుమనే మేమే చెప్పినాం నీకు, ముగించలేవనే కదా మేము స్టార్ట్ చేసినాం. మొత్తం గందరగోళం నాశనం చేసినాం అని. ఆల్రెడీ నీది ఇంకా కట్టవలే, నిన్ను ఎప్పుడో తోస్తారు గట్టినే బొక్కలకి. వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళు కూడా, అన్న ఎంక్వైరీ చేసిన. బట్ నీ లెక్క నేను అవి బయట పెట్టి సమోసాలు రోడ్డు పక్కన పెట్టుకొని సమోసాలు అమ్ముకుంటే వాన్ని బ్లాక్ మెయిల్ చేసిన దొంగలు మీరు. ఏ హోటల్లో పోయి ఏ పురుగేసి రెడ్ హ్యాండ్ గా దొరికినావు, బతిమలాడుకున్నావు తెలియదా? ఎవరు ఫోన్ రిపేరింగ్ ఇస్తే తెచ్చి వాళ్ళ పర్సనల్ వీడియోలు ఉంచితే రిపేరింగ్ కాగానే ఏ2 ఎందుకున్నావు నువ్వు? అందులో ఎన్ని డబ్బులు బ్లాక్ మెయిల్ చేసిరు? అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసి? ఇక వివరంగా అన్ని ఎఫ్ఐఆర్లు పెట్టి చూపించనీయకు నన్ను. నువ్వు ఇంత మోతేవారు మోగోని కదా, నువ్వు ప్రమోట్ చేసిన జ్యోతినే ఎందుకు బయట తీయలేదు నిజం తెలిసినాక? ఎవరన్నా ఏదైనా చెప్తే ఇప్పుడు ఓన్లీ నా మీద ఎందుకు ఆ వీడియో చేసిండు? ఓన్లీ బికాస్ ఆఫ్ వీడియో పెడితే బాగుండదని ఈ పీకుడు గారు చెప్తే నేను వినాలంట. ఏ నుంచి వచ్చినా వంకాయ గాని రా నువ్వు. కాకపోతే నువ్వు చేసే అరాచకాలు, నువ్వు మాట్లాడే కథలు, ఏదో వీడియో పెట్టి ఎగురుతున్నాడు. ఏదన్నా ఉంటే జెన్యున్ నువ్వు చూపిస్తే నిన్నేమని అంటే తప్పు మాది. నువ్వు చూపియవు, ఆడపోయి పొక్కలేలు పెడతావు, ఈ కులాల మధ్యలో పెడతావు, ఆకులు ఏడే కలుతులే చెప్పు నీకు. నువ్వేం చేస్తావు చెప్పాలా? ఇప్పుడే చెప్తున్నా నా వ్యూవర్స్ కి, ఏం లేదు వాళ్ళు కేసులు పెట్టిస్తాడు నా మీద గంతే. అంత మీ చేయవుతుంది, నీతో బొచ్చ అవుతుంది. నీతో ఏమైతుంది? మేడం కూడా తెలియదు ఈ కథలు. తమ్ముడా తమ్ముడా రే తమ్ముడా, ఇదండి ఓపెన్ గా నేను ఏం చెప్తా ఉన్నా. నిజాయితీగా మాట్లాడడమే తప్పైతే మాట్లాడడం మానేస్తా అనుకుంటారా? అస్సలు తగ్గేదేలా. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈ వీడియో ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ వీడియో టైం ఉన్నప్పుడే ఫుల్ లెంత్ గా చూస్తే అర్థమవుతుంది. దీంట్లో నేను ఇలా ఒక గొప్ప వ్యక్తి, ఒక బాలాజీ జర్నలిస్ట్ అనే ఒక వ్యక్తి మన మీద
నేను చెప్తాది మీకు. ఒక కేసు ఏదో అయిందని ఏదో వీడియోలు పెట్టి చిన్నపిల్లలతో చిల్లర ఇంటర్వ్యూలు చేసిన అనేది ఏదో తీసుకొచ్చి పెట్టి అందులో ఎఫ్ఐఆర్ ఏదో పెట్టింది. అది నేను మీకు క్లారిటీ ఇస్తా. మనం ఇది ఎఫ్ఐఆర్ అయితే కాలే, ఆ దొంగను చెక్ చేసుకోమని ఫస్ట్. ఇక దొంగనే అంటాం, ఎందుకంటే నిజాలు మాట్లాడితే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే దొంగలను ఏమనాలి, ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి. నేను ఏం చేసినా నేను ఏమన్నా, నేను నీకు పర్సనల్గా కాల్ చేసిన, బాలాజీ ఏంటి కోవా ఇష్యూ ఏంది 4-5 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది, మాకు అర్థం కావట్లేదు, మీడియా వాళ్ళ మీద మచ్చపడతా ఉన్నది, రేపు పొద్దున నువ్వు సారీ చెప్పాల్సి వస్తుంది అన్న. నేను సారీ చెప్పాలని కూడా అన్నా, క్లారిటీ ఇవ్వు, ఎవిడెన్స్ ఏమైనా ఉంటే బయట పెట్టని ఫోన్ చేసిన. ఆ రోజు మేము తెల్లాపూర్ పోయినాం. ఆ రోజు తెల్లాపూర్ పోయి ఆడేనో ఒక అన్న వాళ్ళ దగ్గర ఫుడ్ ఏదో తింటున్నాం. ఆ టైంలో కాల్ చేసిన. నా పక్కన ప్రముఖ ఛానల్ కెమెరామెన్ కూడా ఉన్నాడు. అది నేను మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా, బాలాజీ భాయ్ ఏంది ఇది, సరే అదేదైనా మిస్టేక్లు ఉంటే ఎవిడెన్స్ బయట పెట్టు. ఇప్పుడు ఏదైనా సరే ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, నిజాలు అనేది బయట పెట్టాలి. నువ్వు ఊరికే వెళ్ళి ముస్లిం అయినంత మాత్రాన నేను నిందేస్తా అనేది కరెక్ట్ కాదు కదా. నేను అప్పటికేం చెప్పినా, ఇది క్లారిటీ ఇవ్వంటే ఇవ్వలేమన్నాడు. ప్రూఫ్స్ తెస్తున్నా అద్దేస్తున్నా అంటే నీకు 5 రోజులు టైం ఇచ్చారు, అందరు ఇచ్చారు, ఇది గ్రహించాలి. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాను అంటే నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ బాలాజీ అనే పర్సన్ ఎవరైతున్నారో వీళ్ళ బతుకులు గంతే. వీళ్ళ బతుకులు ఏంటంటే ఇక బతుకులనే మాట్లాడతా. దీంట్లో ఇక తీసుకుందాం, నా మీద కేసు అయినట్టు నువ్వు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ తీయాలి, ఓకేనా? నీ ఏమేమి ఉన్నాయో, నువ్వు ఏ పురుగులు చంపి వెళ్ళేసి ఏడేడా బ్లాక్మెయిల్ చేసినావు నేను తీస్తా. నీ మీద ఏమేమి ఎఫ్ఐఆర్లు ఉన్నాయో నేను తీయొద్దు అనుకున్నా, పర్సనల్గా వెళ్ళొద్దు అనుకున్నా. నీ బతుకు పర్సనల్ బతుకు కాబట్టి నేను విత్ ఎవిడెన్స్ చూపిస్తా. ఎందుకు ఇంత సంతోషం, ఎందుకు పర్సనల్గా టార్గెట్ చేసారు, ఎందుకు కేసులు పెట్టేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారంటే నిజాలు మాట్లాడొద్దు. ఇంకోటి, నేను జర్నలిస్ట్ అని ఎవరికి చెప్పలేదు, నేను కాదు, నేను యాంకర్, ఓకేనా? ఇక్కడ క్లారిటీ ఇస్తా ఉన్నా. ఇంకోటి, ఎందుకురా సంతోష్ మీద అంటే ఇగో ఈయన వల్లి అనేట ఆయన ఈ విషయంలో నేను అన్నదే బాలాజీ తప్పని నేను అనలే. బాలాజీకి ఫోన్ చేస్తే కొంతమంది లోఫర్ గాళ్ళకి నొప్పి వచ్చింది, లోఫర్ గాళ్ళనే మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఫోన్ చేసినా, అరే మనోడు క్లారిటీ ఇవ్వట్లేదు బాలాజీ, ఫోన్ చేసి డైరెక్ట్గా లైవ్లో అడుగుదామని ఫోన్ చేసి అడిగిన కొన్ని డౌట్స్. ఇక మీకు తెలిసిందే దాంట్లో ఏం చెప్పిండు, ఏం డొంక తిరుగుడు మాటలు చెప్పిండు ఏందనేది. ఇది నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రముఖ ఛానల్ ఏదైతుందో ఛానల్కు దీనికి సంబంధం లేదు, ఓన్లీ బాలాజీకి నాకు సంబంధించింది, ఓకేనా? నేనేం చేసినా, ఇది ఎంతవరకు కరెక్ట్ ఏందని అడుగుదాము, లైవ్లో ఏం జరిగిందనే జనాలు ఈయన నెగిటివ్ అనుకుంటున్నారు కదా అని నేను ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసిన. సరే నువ్వేం తప్పు చేయలే భయ్, నువ్వేం తప్పు చేయలే, నువ్వు తప్పు చేసినావు అనుకుంటే నేను ఎక్కడనలే. ఎవిడెన్స్ చూపియండి. ఒక మనిషి మీద మనం బురద జల్లే ముందు నిజాలు ఉండాలి. రేపు పొద్దున మనం ఇంకేదైనా వేస్తే జనాలు నమ్మరు. నా ఇంటెన్షన్ అది, అర్థమవుతుందా? నా ఇంటెన్షన్ అది. దీన్ని ఏం చేసిండు, ఇప్పుడు నన్ను బెదిరించే ప్రయత్నం చేసి ఆ వీడియో క్లిప్ ఏమే బ్లర్ ఎందుకు చేసినావు రా బాబు, డైరెక్ట్ చూపి దొంగతనం చేసినా, నేను నా అమ్మాయిలతో చేసినా. అరే వాడు కూడా చిన్న పోరడు, వాడిని పెట్టి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినా 100% అదేం జరిగింది ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తా. నా మీద ఎఫ్ఐఆర్ కాలే, జస్ట్ వార్నింగ్ ఇచ్చిండు. ఎవరు, సజ్జనార్ సారు, నాకు కాదు అందరికీ వార్నింగ్ ఇచ్చిండు. దాంట్లో ఆడపిల్లలది పెడితే బాగుంటుంది కాబట్టి మగపిల్లలది ఒక 2 పెట్టి, ఎఫ్ఐఆర్ కాదు అది, నార్మల్గా ట్విట్టర్లో పెట్టి ఇలాంటి చిన్నపిల్లలు తీసుకొచ్చి అబ్యూస్ లాంగ్వేజ్ వాడితే ఫోక్సో కేసు అవుతుందని బెదిరించే ప్రయత్నాలు చేశారు. 100% అది కరెక్ట్ మాట కాబట్టి రెస్పెక్ట్ చేసినాం. మనకు ఫోన్ వచ్చింది, రెస్పాన్సిబిలిటీగా ఆ వీడియో ఏంది, ఇక చోటడానా ఎవడో ఉంటాడు పోరుడు, అందులో పుష్కుల నీకు లవర్ ఉందంటే ఉందంటే ఏముందని లవర్ ఉందా అన్న, వాడు నాగుంబామ అన్నాడు మాట. నేను అన్న దరిద్రమైన మాట ఏం తెలుసా, అది కూడా చెప్తా మీకు. పుట్టలుందా బయట ఉందా అన్న, తప్పే అది ఒక విధంగా నాకు అనిపించిన. తర్వాత నా కవిత మేడంతో మాట్లాడినప్పుడు సంతోష్ గారు అంటే, లేదు మేడం నేను అప్పటికే బంద్ చేసిన ఇంటర్వ్యూలు, 100% నెక్స్ట్ టైం రిపీట్ కానీ మేడం, మీకు రెస్పెక్ట్ ఇస్తాం మేము పోలీస్ వ్యవస్థకి, ఎందుకంటే మీరు మంచి మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి మీకు 100% రెస్పెక్ట్ ఇస్తాం మేడం, అందుకే రమ్మనంగానే వచ్చినాం. నాకు కాల్ వచ్చింది, రాగానే నేను వెళ్ళిపోయిన పిఎస్కి. వెళ్ళిపోయి సార్ ఇది పరిస్థితి, నా ఛానల్ మొత్తం చెక్ చేసిర్రు, ఓకే చూసిర్రు, ఓకే ఏదో బై మిస్టేక్లో పడ్డట్టుంది, పోనీ అని వదిలేసారు. నా మీద ఎఫ్ఐఆర్ కాలే, అదొక వార్న్. దాన్ని ఏం చేశారంటే, ఎవరెవరైతే ఏ యాంగిల్ ఇష్టమని మాట్లాడిన యాంకర్లు ఉన్నారో వాళ్ళందరికీ భయం పుట్టేలాగా చేసిరు దాన్ని, అర్థమవుతుందా? అది తెలియదు. ఈ బాలాజీ గౌడ్ అనే వ్యక్తి ఎవరితో మొత్తం బ్లాక్మెయిల్ దందాలే ఉన్నట్టున్నాయి మనోడి. ఇక ఏముంది, ఇంకా వివరంగా చెప్తా ఉంటా ఒకటొకటి, మీరు చూడండి. ఇక అంటే వీళ్ళది ఏంటంటే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఓ వీడియో కొట్టి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏమైంది అది, ఎఫ్ఐఆర్ చెక్ చేసుకోండి, నా మీద కేసు అయిందేమో. వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా రమ్మన్నారు, రెస్పెక్ట్ ఇచ్చి పోయినాం వాళ్ళకి, వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ ఇచ్చినాం. నా ఇంటెన్షన్ అది కాదు, ఫ్లోలో వచ్చింది. నేను అన్న వర్డ్ అదే, పుట్టలుందా బయట ఉందా, ఇది ఒక్కటే వర్డ్. బట్ దానికి నాకే అరే అట్లా మాట్లాడేది లేకుండా అన్న ఫీలింగ్ అనిపించి ఆ రోజు నుంచి దగ్గర 8 months అవుతుంది నేను ఇంటర్వ్యూలు బంద్ చేస్తలేని అడిగినా, ఏదైనా ఇష్యూస్ ఉంటేనే టేకప్ చేస్తా ఉన్నా, ఇవే చేస్తా ఉన్నా. వద్దులేరా బాబా అనిపించింది. ఎందుకు చిన్నపిల్లలు, అది ఫోక్సో అనేది ఏంది, చిన్నపిల్లలతో మాట్లాడిన వాళ్ళకి
అదొక కంట్రోల్ చేయడానికి చేసారు. 100% కంట్రోల్ అయింది. దానికి మేము సజ్జనర్ సార్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎవరికైనా ఎవరి త్రూగా అయినా సరే దాన్ని పట్టుకొని నువ్వు ఇప్పుడు వచ్చి దాన్ని వేసి చిల్లర ఇంటర్వ్యూ. బాలాజీ ఎవరిలో ఫోర్ బాలాజీ, ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. నీ నేనేమంటున్నా, పెళ్లి పెడాకులు ఉండి పెళ్ళంతో సంసారం చేస్తే తెలుస్తుంది సంసారం విలువ. ఏది లేనోనికి ఏం తెలుస్తుంది చెప్పు? వాని వీని బ్లాక్మెయిల్ చేసి బతికేటోళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు? తీగా కూర్చుందాం. ఇప్పుడు కూడా చెప్తున్నా నీకు, నువ్వు పెట్టుకుందామా చెప్పు, ఇక తీసుకుందాం. నిజామాబాద్కి వచ్చి కూర్చుంటా నేను, నీ ఏరియాకే. నువ్వు లేదంటే మా ఊరికి వచ్చి కూర్చుంటావు చెప్పు, నేను ఓపెన్ ఛాలెంజ్ కూర్చొని నా గురించి ఎంక్వైరీ అయ్యి నేను ఎట్లా అంటున్నావు. ఓకేనా? నేను ఫోక్ ఇంట్రెస్ట్లో కూడా ఉన్నా, మొత్తం ఎంక్వైరీ అయ్యి నా గురించి. నువ్వు ఏ పాయింట్ ఉంటే నేను రెడీ. నేను ఇప్పుడు నా సబ్స్క్రైబర్ చెప్తున్నా, సంతోష్ అనేటోడు ఆ విషయంలో 100% నాకు కొంచెం డబుల్ మీనింగ్ అనిపించింది ఆ వర్డ్, పుట్టలా బయట అనేది. దానికి నేను సారీ చెప్పిన, లేదు మేడం ఇది నాకు కూడా కొంచెం అనిపించింది. నాకు పిల్లలు ఉన్నారు 3, ఓకేనా? నాకు 2 మగపిల్లలు 1 ఆడపిల్ల. ఇప్పుడు చెప్తున్నా, ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు ఎథిక్స్, ఆడపిల్లలకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు, నచ్చకపోతే ఎట్లా దూరం పెట్టాలో కూడా నాకు తెలుసు. ఓకేనా? మ్యాటర్ ఏంటంటే, ఇక నేను చేసిన తప్పంతేంది, మనోడు ఏదో మొత్తం నేనేదో దొంగతనాలు చేసి నేను ఆడిడ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని నేను ఆ ఓట ఇటు ఈ ఓటల్లా డబ్బులు గుంజడానికి దోమ పడ్డదని చెప్పి చెప్పుల దెబ్బలు తిని నేను మనకు హిస్టరీ లేదు. ఓకేనా? మరి హిస్టరీలు తీసుకుందామా చెప్పు? ఇక పెళ్లిళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుందాం. ఇక పెళ్లిళ్ళ దగ్గర నుంచి ఏమైందో తీద్దాం. ఇక సమోసా చిన్న వ్యాపారులు నిజామాబాద్లో మోరి పక్కన సమోసాలు అమ్ముకునేటోళ్ళని బ్లాక్మెయిల్ చేయలే నేను. తీద్దాం ఇక ఒకటొకటి. అయితే ఈ వల్లి ఎవరైతున్నారో ఈ విషయంలో నేను చేసిన తప్పేందంటే, ఇది తప్పే కాదు జెన్యున్గా, అంటే నిజాలు మాట్లాడితే ఇలా బెదిరించి అవసరమైతే కొంతమందితో ఇప్పుడు కేసులు కూడా పెట్టియడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే నేర్పిస్తోళ్ళు నేర్పిస్తారు కాబట్టి. ఓకేనా? నేర్పిస్తోళ్ళు అంటే వేరే వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. ఈయన బాలాజీ గౌడ్ ఎవరైతున్నారో నన్ను తట్టుకోలేక నేను ఏదైతే క్వశ్చన్లు అడిగి ఆ వీడియో పెట్టినా కదా, వీడియో పెడితే బాగుండదని నాకు దమ్కి ఇస్తే వీడియో పెట్టినా కదా, దానికి నన్ను బెదిరియడానికి, అర్థమైందా? ఈ బొచ్చు కూడా కాదు నీతోని బాలాజీ, ఏం చెప్తున్నా, ఇగో ఈ బొచ్చు కూడా కాదు నీతోని, గుర్తుపెట్టుకోను. నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, కూర్చుందాము ఇక 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 పెట్టుకుందాం అన్నావు కదా, గెలుక్కున్నావు కదా. నువ్వు బయట వాళ్ళ దగ్గర వేస్తే చెంచాగిరి వేసాలు నా దగ్గర వేస్తా ఉన్నావు. ఓకేనా? నేను నీకు మంచి మాట చెప్పినా, నీ విషయాలు చాలా ఉన్నా నేను ఏ రోజు నేను బయట పెట్టలే. నీ లెక్క చిల్లరగా బ్లాక్మెయిల్ చేయడం నాకు రాదు. ఏదున్నా బరాబర్ మాట్లాడతాం. మా అయ్యవ మాకు అదే నేర్పించారు. మేము కార్లలో కల్లులు అమ్మలేదోరా, కార్లలో కల్లులు అమ్మలే మేము. ఓకేనా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను గౌడ్స్కి ఎవరికి సంబంధం లేదు. ఇది బాలాజీ గౌడ్ అని ఉంది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతా ఉన్నా. మీరు ఎవ్వరు ప్లీజ్ దయచేసి, మీరంటే మంచి రెస్పెక్ట్ ఉంది, మీరు తప్పుగా మమ్మల్ని అన్నారు అనుకోవద్దు మళ్ళీ. అయితే నేను చేసిన తప్పల్లా, నేను చేసిన ద్రోహము, నేను మోసం చేసింది ఏంటంటే, బాలాజీ గౌడ్కి నేను ఫోన్ చేయాలన్న ఉద్దేశం ఏంటంటే, మనం ఏదో చెడుగా చూపించాను, జనాలకు క్లారిటీ ఇస్తే బాలాజీని వదిలేస్తారేమో, జనాలు ఇంటారు కదా అన్న ఉద్దేశంతో నేను కాల్ చేసినా. కాల్ చేసి ఏం అడిగినా మీరు అందరు చూసిరు. నేను అడిగిన క్వశ్చన్లు కరెక్ట్ అడిగినా రాంగ్ అడిగినా మీరే కామెంట్ రూపంలో చెప్పండి, నేను రెడీ. నా సబ్స్క్రైబర్కి చెప్తున్నా, నేను 100% చిన్నపిల్లల ఇంటర్వ్యూలు అన్ని ఇంటర్వ్యూలు చేసిన ఆ టైంలో నేను ఒప్పుకుంటాను. నేను ఇంటర్వ్యూలు చేసిన, ఎందుకంటే నాకు అప్పుడు రిపోర్టర్లు ఉండే, వేరే ఉండే కాబట్టి నేను ఈ క్రైమ్ సైడ్ రాలే, అప్పుడు ఈ ఇష్యూస్ సైడ్ రాలే. నాకు ఒక అమ్మాయి లేడీ ఉండే నాకు న్యూస్ ఛానల్కి, కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ చేసుకున్నా. తర్వాత అమ్మాయి మానేసిన తర్వాత నేనే ఇక్కడికి వచ్చిన. అది వద్దులే, ఎందుకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం ఏముందని మేడం వాళ్ళు చెప్పారు. సంతోష్ అన్నీ బాగున్నాయి, చెక్ చేసినాం, అదొక్కటి కొంచెం అనిపించింది. బట్ కొంచెం నీ మీద కొంతమంది, అది పెద్ద అదేం కాదు, బట్ అది కూడా తప్పు అనిపిస్తుంది, ఆ వీడియో తీసేయండి సార్. నేను తీసేసిన, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి. కొంతమంది ఇవి పంపించారు కాబట్టి నీ మీద అయ్యింది, లేకపోతే అంతకన్నా నేను అన్నా మేడం హ్యాంగిల్స్ గురించి అమ్మాయిలే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మేడం అంటే, మీరు అర్థం చేసుకోవాలి, అన్ని విషయాలు మేము డిపార్ట్మెంట్ నుండి చెప్పొద్దు, మీరు అర్థం చేసుకోవాలి, జాగ్రత్త అన్నారు. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చినాం. ఇప్పటి వరకు మనం ఎవరి ఇంటర్వ్యూలు తీసుకోలేదు, ఓన్లీ నార్మల్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాము, అంతవరకు. ఏదైనా ఇష్యూస్ ఉంటే టేకప్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? బొద్దెంకలు పడేసి 50,000 అడిగి 5,000 అడుక్కున్న 5,000 తీసుకున్న చరిత్రలు మావి కావు. మరి చరిత్రల గురించి మాట్లాడదామంటే చూడు, నేను ఒకటైతే చెప్తా ఈ విషయంలో, ప్రియా చౌదరి మేడంకి ఒకటి చెప్తా, మేడం మీకు సెల్యూట్. ఎందుకంటే మీరు ఏ విధంగా మాట్లాడతారో నాకు తెలుసు, మీరు ఎంత పర్ఫెక్ట్ క్యాండిడేటో నాకు తెలుసు. బట్ ఇలాంటి వాళ్ళని పెట్టుకొని, ఇలాంటి దందా క్యారెక్టర్లను పెట్టుకొని, ఈ రోజు నీకు తెలియకపోవచ్చు, నేను చెప్పేది అగ్నెస్ట్ అనిపించవచ్చు మీకు, నా మాట నమ్మాలని చెప్పట్లా. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ప్రియా చౌదరి అంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి మీ పేరు వింటే. మీతో మాట్లాడినప్పుడు నేను ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడినా అన్న అనుభూతి పొందిన వ్యక్తులం మేము, మీకు తెలుసు అది. బట్ ఇలాంటి వాళ్ళని సంకలు వేసుకొని మీకున్న పేరు ఖరాబ్ చేసుకోవద్దని మీకు దండం బెటర్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది నేను ప్రియా చౌదరి మేడం చెప్తా ఉన్నా. ఓకేనా? జెన్యున్గా, ఓకే తప్పు తెలిసి తెలియక అందరం చేస్తాం, చెప్పండి, కానీ వీడియో పెట్టొద్దు అన్నాడని జెన్యున్గా జనాలకు చూపించాలి. నువ్వు దొంగవని పెట్టలే, నువ్వు నీ దగ్గర ఆన్సర్ లేదు. నేను చేసిన తప్పు అంత ఏంద్రా అంటే, ఇగో ఈ వ్యక్తి ఏదైతే కోవా ఏదో సంథింగ్ రవ్వ సంథింగ్ చేసిండు కదా, దాని గురించి నేను అడిగిన. నేను ఏమంటా ఉన్నా,
ఈ అమ్మేటైనని ఫుడ్ జాబ్ చేస్తున్నట్టుగా నువ్వు ఎవిడెన్స్ అన్న పెట్టు, నీకు సపోర్ట్ చేస్తాం. ఈ రోజు అంటే మేము మీకు జోకుమంటారా, ఇట్లా పట్టుకొని ఎక్కువ తక్కువ ఉన్నాయని జోకుమంటారా? జోకెటర్ల దగ్గర చూసుకోవాలి. మేము జెన్యున్గానే చెప్తాం. రేపు పొద్దున నేను తప్పు చేసినా, అవును నేను తప్పు చేసినా, సారీ నన్ను క్షమించండి, నేను తెలియక తప్పు చేస్తే అది నా క్యారెక్టర్. చేసిన తప్పును కవర్ చేసుకోండి, సారీ అరే బాబు తమ్ముడు తీయనీకి అన్నిగా వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజిన ఇవన్నీ తీయనీకిగా విత్ ఎఫ్ఐఆర్ పేపర్ వస్తుంది నీది, తీయనీయక అంటున్నాను. నన్ను నీ లెక్క నేను చిల్లరగాని కాదు, ఓకేనా? నేను నీకు పదే చెప్తా ఉన్నా. ఈ చెంచాగాళ్ళకి చెప్పి చేపిస్తున్నా ఒక వీడియోలు, ఆ చెంచాగాళ్ళకి చెప్పు సంతోషాడు అట్లా ఉంటుంది కాదు కాడు వీడు అని చెప్పు. నువ్వు నన్ను దగ్గర నుంచి చూసినావు, నిన్న ఒక విషయంలో కూడా నేను సేవ్ చేసిన. సరే పోనీ ఏదైనా పాడైపోనాను. ఇక ఈయన మీద మనం ఏం అడిగినామంటే ఆయన ఫుడ్ ఏదో బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు. ఈయన తప్పు చేస్తే ఉన్నోడా గరీబోడా పక్కన పెట్టి నేను ఇదే క్వశ్చన్ వేసిన. నేను రియాక్ట్ అవ్వడానికి కారణము జర్నలిస్టులు అందరూ ఇట్లాంటి వాళ్ళే అని సోషల్ మీడియాలో వస్తూ ఉంది కాబట్టి క్లారిటీ మనం ఆడ పోయి వీడియోలు కొట్టుకొచ్చినప్పుడు ఎవిడెన్స్ ఎందుకు బయట పెట్టలే? వారం రోజులు ఎవ్వరం ముట్టుకోలే, వారం రోజులు టైం ఇచ్చినాం. నువ్వు ఆయన తప్పు చేస్తే ఇప్పటికి చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఎవిడెన్స్ బయట పెట్టు, 100% క్వశ్చన్ చేస్తాం మేము. ఎవరు తప్పు చేసినా తప్పే. జనాలకు ఇడ పనిచేసేదే జనాల కోసం. పొద్దున్న లేచి మబ్బుల 4 గంటలకు 3 గంటలకు కార్లు తీసుకొని 200-300 కిలోమీటర్లు పోయి వీడియోలు తీసుకొస్తున్నాం. నేను చెప్తున్నా ఇప్పుడు నీ ముఖమని మాట్లాడుతా ఉన్నా. ఎప్పుడన్నా ఏ హాస్టల్ కన్నా ఏ అమ్మాయి కన్నా ఏదన్నా అయితే, ఏదైనా మర్డర్ అయితే పోయి చేసినావా? ఏమున్నా ఆవులు పోతున్నాయి, దూడలు పోతున్నాయి, చెయ్యి, అది మంచిగా ఉంది, నేను రెస్పెక్ట్ చేస్తా. వాడు చెప్తా ఉన్నాడు ఇంట్లో ఏం గొప్ప పని చేయి, అంతకన్నా కష్టపడ్డాం మేము అన్ని మతాల మీద. నీకు నొప్పి వస్తా ఉన్నది ఎందుకు నొప్పి? నీకు ఆల్రెడీ నా మీద ఉందన్న విషయం నాకు తెలుసు, అర్థమైందా? నేను ఎక్కడ తీద్దామని నువ్వు ఎక్కడ టార్గెట్ చేసినావో కూడా తెలుసు. నీకు అప్పుడు సందు దొరకక ఆ నుంచి తప్పించుకొని వచ్చినావు, నాకు తెలుసు నువ్వు ఏందనేది. నేను ఎందుకు సరే పోనీ ఎవరు పాపం వాడిని సప్లై కూకున్నా. ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు కూడా ఈ గరీబ్ అయినా గొప్ప అయినా పక్కన పెడితే ఈయన ఒక చేసుకుంటా ఉన్నాడు. అదే మేడారంలా ముస్లిమ్స్ ఏది అమ్మకూడదు అనేది ఏమైనా ఉంటే మీరు చూపియండి, ఓకేనా? ఇంకోటి ఫుడ్ జియాద్ అంటే ఏదైతే చేస్తా ఉన్నారని నువ్వు ఎలిగేషన్ చేస్తా ఉన్నావో ఎవరెవరి వీడియోలు చూపించి వల్లి ఊంచినట్టు బ్రెడ్లో ఊంచినట్టు తూ అనేది ఒకటి ఉంటుంది కదా, అవి ఊంచినట్టు ఎవిడెన్స్ ఉంటే చూపి 100% క్వశ్చన్ చేద్దాం. ఇంటికి పోయి క్వశ్చన్ చేస్తా. నీకు చేత కాదేమో ఇంటికి పోనీకి. 500 కిలోమీటర్ కానీ 1000 కిలోమీటర్ నేను పోతా, నా కెపబిలిటీ అది, గుర్తుపెట్టుకో. సబ్జెక్ట్ లేదన్నావు కదా, సబ్జెక్ట్ లేదు సన్నాసి నువ్వు. ఏది లేక ఏదో ఒకటి పట్టుకొని ఎగురుతా ఉంటావు. నువ్వు గెలికి వాసన చూసుకోకని చెప్తున్నాను. నేను ఏం చేసినో నా సబ్స్క్రైబర్స్ తెలుసు, వీడియోలు చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు నేను ఏం చేస్తాను అనేది. ఎవరిది తప్పు నా క్వశ్చన్ చేస్తాను, నా తప్పు అయితే కూడా క్షమించండి, నా తప్పు అయిందంట. నేను నాది ఆ క్యారెక్టర్, నాది. మా అమ్మనైనా నాకు అది నేర్పించారు, ఓకేనా? ఇప్పటికి చెప్తున్నా, వల్లి విషయంలో బాలాజీ గౌడ్ చేసింది కరెక్ట్ అయితే కింద కామెంట్లు పెట్టండి. కరెక్ట్ అయితే ఈయన ఎవిడెన్స్ బాలాజీ గౌడ్ బయట పెట్టి నువ్వు ఫుడ్ ఎందుకు తేలే? అక్కడ పాలకోవా పాడైందని చెప్తా ఉన్నావు. నువ్వు టెలికల్లా రిపోర్టర్, నువ్వు పెద్ద జర్నలిస్టు కదా, నువ్వు మొత్తం కట్టలు కట్టినావు కదా, ఓకేనా? ఆ ప్రియా చౌదరి మేడం దగ్గర లేకపోతే కుక్కలు కూడా దేకాయి. నేను గుర్తుపెట్టుకోను. ఓన్లీ మేడంకు రెస్పెక్ట్ ఇచ్చి చాలా ఓపిక పడుతున్నాం. ఇంకా మేడం మీద ఏంటంటే ఆమె ఒక పెద్ద వ్యక్తి, మంచిగా రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది, మంచి వ్యక్తి కాబట్టి నేను ఎట్లుంటానో మేడం తెలుసు. నేనేమనలా. లేకపోతే బిడ్డ నీ జాతకం అవుతుండే నీకు. మేము తమాషాలు చేస్తున్నావా? బాలాజీ గౌడ్ నిజామాబాద్లో చేసిన దుకాణాలు ఇడ వేద్దాం అనుకుంటున్నావు మా మీద. నీ జులుము అర్థమవుతుందా? వల్లి తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి నేను రెడీ పోయి. నీ తన ఎవిడెన్స్ ఉన్నాయా? ఫుడ్ జాబ్ చేస్తాను, ఎవరితో తీసుకొచ్చి వల్లి కప్పచెప్పొద్దు. ఈయన గంట ఈయన చేసినట్టు నీ తన ఎవిడెన్స్ ఉన్నాయా? నువ్వు అంత తెలివి కల్లా మొగోనివి అయితే ఈయన దగ్గర ఉన్న పాలకోవ తీసుకెళ్ళి ఫుడ్ డిపార్ట్మెంట్లో చెకప్ ఎందుకు చెప్పలే? ఏ ఉద్దేశంతో అంటున్నావు నువ్వు? ఇప్పుడు ఎవడో వేసింది తీసుకొచ్చినా మేమే ఎందుకన్నామో తెలుసా? 100% చెప్తా ఉన్నా, వీళ్ళెవ్వరు జర్నలిస్టులు కాదు. ఇట్లా ఇన్స్టాగ్రామర్లు కొంతమంది నలుగురు వాళ్ళెవ్వరు కాదు. ఆ అమ్మాయి కూడా కాదు, బలిపశువు చేసిండు మనోడు బాలాజీ గౌడ్. ఓపెన్గా చెప్తున్నా, ఇది తట్టుకోవట్లే మనోడిది ఎట్లా ఉంటుంది తెలుసా? ఎంత బల్పు ఉంటుంది తెలుసా మనోడికి ఏదైనా చెప్తే కూడా తీసుకోవడం అంత బల్పు ఉంటుంది, అర్థమవుతుందా? బాలాజీ అనే పర్సన్కి ఎంత బల్ప్ అంటే యాటిట్యూడ్. నేను పెద్ద అది నేను ఏమంటా ఉన్నా, ఒక కేసు టేకప్ చేసినప్పుడు మన బాధ్యత జనాలకు చాలామంది చేస్తూ ఉన్నారు. ఒకరొకరు కేసులు టేకప్ చేస్తే అమ్మ అల్లాడిస్తూ ఉన్నారు. మస్తు అనిపిస్తుంది వాళ్ళ వీడియోలు చూస్తే. మీరు అర్థం చేసుకోండి ఎవరి వీడియోలు. నేను ఇక పేరు చెప్పలేను, చెప్తే జోకుతున్నారు అనుకుంటారు. మస్తు అనిపిస్తుంది, మస్తు. ఎందుకంటే ఎంక్వైరీ చేసి అన్ని గుంజుతూ ఉంటారు. అట్లా చేయాలి. నువ్వేం చేసినా విడిపోయి. నేను ఏమంటా ఉన్నా, ఈ కోవా బన్ను తిన్న బాధితులను నువ్వు తీసుకొచ్చినా నేను నీ మీద అన్నది నీకు తప్పు అనిపిస్తుందిగా, నేను సారీ చెప్పడానికి నేను రెడీ. నువ్వు చెప్తావా అందరికీ? నీకు సారీ చెప్పమంటే అంత నొప్పి వచ్చింది. రేపు పొద్దున అలా పిల్లలు అడిగినా ఇంకోటి జరిగినా రేపు పొద్దున మీడియా వాళ్ళు పోతే మీరు దొంగలరా బాబా నేత సిచ్యువేషన్ తీసుకొచ్చినావు నువ్వు దొంగవై. గుర్తుపెట్టుకో. ఈరోజు నా మీద ఏదో వాళ్ళు ఏదో వార్నింగ్ ఇస్తే నేను రెస్పెక్టబుల్గా పోయి దాన్ని రెస్పెక్ట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈరోజు నన్ను నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నాకేం ఫరక్ పడేదని చెప్తున్నా. నేను ఎట్లుంటానో తెలుసు. నీలాంటి చెంచాగాళ్ళు అట్లాంటి వీడియోలు వేసి ఆడున్నది అబ్బాయి రా బాబు. మీ లెక్క నేను వీడియోలు తీసుకొని వెళ్ళి
ఇన్ని లక్షలు అన్ని లక్షలు, నేను ఇది కాదు, అర్థమవుతుందా? మనకు ఆ హిస్టరీ లేదు, మళ్ళీ అన్నీ తీసుకోకు. నీకు ఇప్పటికి ఇంకా చెప్తున్నా, నేను ఇప్పటికి కూడా ఓన్లీ నా మైండ్లో మేడం ఉన్నారు, అర్థమైందా? ఈయన తప్పు చేస్తే నువ్వు ఎవిడెన్స్ బయట పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు తమాషాలు చేస్తే చూసుకుంటా కూర్చోమంటావా? ఏంది ఎక్కడ కల్తీ గురించి మాట్లాడుతున్నావు కదా, నేను అడుగుతున్నా ఇప్పుడు. నిన్ను ఇప్పటిదాకా అడగలే, జస్ట్ నార్మల్గా ఏం జరిగిందని ఎంక్వైరీకే నీకు అంత బాధ వచ్చింది అంటే నువ్వు పెద్ద తోపు పీకుడు కానివి, నువ్వు వీడియో పెట్టొద్దంటే నేను పెట్టొద్దా? నువ్వేమని అడిగి చేసినావు భయ్? నువ్వు ఒకానొక జ్యోతి విషయంలో ఇక్కడ అమ్మవారు ఉంది ఎంత నిజం అంటే అది నిజం అని మాట్లాడినప్పుడు నేను నిన్ను ఏమనలే, ఎందుకంటే సరే తెలిసో తెలియకో చేసినావు, సరే పోనీ ఎందుకు మనోడిని ఎందుకు అన్నట్టు నేను లైట్ తీసుకున్నా. గుర్తుపెట్టుకో, ఉంటాయి ఆ వీడియోలు. ఇగో జై శ్రీరామ్ అండి. యాక్చువల్లీ ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ నేను ఇట్లాంటి దొంగను కాదు ఇస్తున్నాను అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. చాలా పెద్ద మిస్టరీ అయితే ఉంది. యాక్చువల్లీ ఒక వెంచర్ లో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళు నివాసం ఉంటున్నారు. సో నివాసం ఉంటున్నటువంటి ఫ్యామిలీలో ఒక జ్యోతి అనే ఒక మహిళకు అమ్మవారు సాక్షాత్తు కలలో దర్శనం ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళి ఈ దొర ప్రమోట్ చేసినాకనే జనాలు వచ్చారు. ఎవరి పర్మిషన్ తీసుకొని చేసినావు? నీ వ్యవస్థను తీసుకున్నావు నువ్వు పర్మిషన్? ఆవుల కోసం కొట్లాడు, సనాతన ధర్మం కోసం కొట్లాడలేదు. మరి ఇప్పటి వరకు సరే నువ్వేదో బై మిస్టేక్లు అయింది అనుకో, నేను కూడా కామ్ అయిపోయినా, సరే పోనీ అని. నువ్వు నీట్గా మనోడు ఏం చేసాడు తెలుసా? ఇది ఏటేటో ఉందని మెల్ల అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసాడు. జనాలందరికీ తెలుసు బాలాజీ, అర్థమైందా? నేను ఓన్లీ ఇది జనాలకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నీ బొద్దెంకల జాతకము, నీ వీడియోల జాతకము, నువ్వు ఒక దగ్గర 50,000 అడిగి ఆ జాతకాలు అన్నీ ఉన్నాయి. ఇక జాతకాలు నాకు ఇష్టం లేదు, ఓపెన్గా ఒకరి మీద ఒకరు నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు ఒక చిల్లరగా లెక్క నా వీడియో పెట్టి అరే చెప్పు తప్పేముంది, నేను చేసింది, నాకు ఎఫ్ఐఆర్ కాలే, వార్నింగ్ అనేది వచ్చింది, నాకు కాదు అందరికీ, అది అందరికీ వార్నింగ్ వచ్చింది. దాంట్లో చెప్పినాం ఇది పరిస్థితి అని అయిపోయింది. ఓకేనా? ఇంకా నడుస్తలేదు నీళ్ళని లెక్క, నీది కొట్టంగానే వస్తుంది, ఇట్లా కొట్టి తీపియకు మళ్ళా. ఓకేనా? నేనేమంటున్నా, పెళ్లి పెడాకులు అది ఉంటే అంటే నిలబెట్టుకునే సోయి కూడా ఉండదు కదా కొంతమందికి. ఇక పర్సనల్ విషయాలు తీయనీకు. ఈ విషయంలో జ్యోతి విషయం సారీ మెల్లగా తప్పించుకొని పోయి నన్ను మోటివేషన్ చేయడానికి ట్రై చేసింది. నేను ఇన్లే, అప్పుడే నన్ను టార్గెట్ పెట్టిండు మనోడు. నాకు తెలిసింది ఆల్రెడీ, నేను మనోడి పక్కన ఉన్నోళ్ళు నాకు ఆల్రెడీ ఆ పూరడు కూడా ఉంటాడు కదా, బాసరం నుంచి వచ్చిన అయితే వాడు నాకు ఇక అన్నీ తెలుసు. ఇక పేర్లు తీయనీకు, టైం వచ్చినప్పుడు అన్నీ తీస్తా. కానీ నువ్వేం తమాషాలు వెనక నడిపించినావు, నీ కథలు తెలియదు అనుకుంటున్నావా? ఈ విషయంలో ఇట్లా చేసినావు. ఇక మనోడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ముగింపు చెప్పేది, ముగించుమనే మేమే చెప్పినాం నీకు, ముగించలేవనే కదా మేము స్టార్ట్ చేసినాం, మొత్తం గందరగోళం నాశనం చేసినాం అని. కొంతమంది ప్రముఖ మిత్రులు పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటేది, మనోడి గురించి తెలియక నీతి వ్యాఖ్యలని ఏదో నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు అరే ఎంత గొప్పోడు తెలుసా, అరే గొప్పోడులా ఉండని. ఈ విషయంలో నేనేమంటున్నా, వల్లి మీద పడదాం అందరం, నువ్వు ఎవిడెన్స్ తీసుకురా అంటున్నా. ఈరోజు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నావు నువ్వు. నీ వీడియో ఉంది కదా, నీ వీడియో కింద నీ కామెంట్లు చూసుకో, ముఖం ఉంటే అర్థమైతే ఉందా బాలాజీ? కామెంట్లు చూసుకొని మాట్లాడు ఒకసారి. నా సబ్స్క్రైబర్స్ ఏదైనా చెప్తే వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తా, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చినంటే కారణం వాళ్ళు. ఈ అది కాదు ఏదో పెద్ద పొడి చేసినట్టు ఏం తమాషాలని పెట్టి ప్రమోట్ చేసి దొంగల్ని. సరే నువ్వు చేసినావు కదా, సరే వదిలేసినాం. మరి దొంగ అని తెలిసిన తర్వాత నేను తప్పు చేసిన, నా వల్ల కొంతమంది వచ్చేటోళ్ళు ఇది ఇట్లా కాదు అని ఎందుకు క్లారిటీ ఇవ్వలే? నువ్వు దొంగ కాబట్టి ఇవ్వలే, అది ఎట్లా బయటపడుతుందో అని నువ్వు అప్పుడే నా మీద టార్గెట్ చేసినావు అని నాకు తెలుసు. కానీ సరే ఎవరు పాపం వానేంబడి పోని అని సైలెంట్గా ఉన్నావు. ఓకేనా? ఇప్పుడు నా మీద ఇది చేస్తూ ఉన్నాడు, నేనేదో చేసినట్టు, నేనేదో అన్నట్టు. నా ఊరిగోరా బాబు, నా ఊరిగో ఎంక్వైరీ అయ్యి నా గురించి ఎట్లా కష్టపడుకుంటూ వచ్చినా, ఏం చేసినా మా ఊరోళ్ళకి కూడా తెలుసు నా స్థాయి ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా. మీ లెక్క నేను దందాలు చేయాల చూడు, మరి దందాలు ఎవిడెన్స్ బయట పెట్టాను నీకు. ఇక ఇది నీకు సీట్ వార్నింగ్, అర్థమవుతుందా? నిజామాబాద్ రమ్మంటావా చెప్పు, వస్తా. ఆల్రెడీ నీది ఇంకా కట్టవలే, నిన్ను ఎప్పుడో తోస్తారు గట్టినే బొక్కలకి, వెయిటింగ్లు ఉన్నారు వాళ్ళు కూడా, అన్న ఎంక్వైరీ చేసిన. బట్ నీ లెక్క నేను అవి బయట పెడతా, నువ్వు ఇంకో ఓవర్ చేయి, అట్లనే నీకు ఇంకో సీట్ వార్నింగ్ ఇది. ఓకేనా? వీడియోలు తీస్తారు కదా, అలాగ చెప్పు. ఫస్ట్ వీడియోలు ఎట్లా తీయాలి నేర్చుకోమను, ఆడియో క్వాలిటీ ఎట్లుండాలి, ఏది ఎట్లా చేయాలి నేర్చుకోమను. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. అసలు నీకు జర్నలిస్ట్ అని ఎవడు ఇచ్చిండు? మేమైతే జర్నలిస్ట్ కాదు, మేము యాంకర్లు. నువ్వు జర్నలిస్టా? నేను అడగొద్దు అనుకున్నా, నువ్వు గెలికినావు కాబట్టి గెలుపుతున్నా. మర్చిపోయినావా? నువ్వు కార్లో ఏమేమి అమ్మినావు తెలియదు అనుకుంటున్నావా? ఈ బిల్డప్కే ఉన్నోళ్ళు కూడా పోయిర్రు. ఇక మొత్తం పేర్లతో స్టోరీ మొత్తం చెప్పనీయకు నన్ను, అర్థమవుతుందా? నేను ఇంకా
ఓన్లీ మేడంను మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నా. లేకపోతే నువ్వేం తమాషాలు చేస్తున్నావు తెలియదా జనాలకు నువ్వు ఎంత యాదవ్? అరే అమ్మ సమోసాలు అమ్ముకునేటువంటి అంతెందుకు నిజామాబాద్లో చూస్తారు కదా వీడియో. బ్రదర్ మీరు ఒక్కసారి సమోసాలు రోడ్డు పక్కన పెట్టుకొని సమోసాలు అమ్ముకుంటే వాన్ని బ్లాక్మెయిల్ చేసిన దొంగలు మీరు. అర్థమైందా? ఏ హోటల్లో ఏ పురుగేసి రెడ్ హ్యాండ్గా దొరికినావు బతిమలాడుకున్నావు తెలియదా? తీయమంటావా? నా ఎఫ్ఐఆర్ లేకుంటేనే ఎఫ్ఐఆర్ అని పెట్టినావు, స్క్రీన్ షాట్ పెట్టు, ఎఫ్ఐఆర్ కొట్టి పెట్టు, నేనే చెప్తున్నాగా. మరి నువ్వు చెప్పు, నీ స్టోరీలు చెప్తారా? ఎందుకు పోయేటోళ్ళు పోయిర్రు, ఎవరెవరిని చేసినావు, ఎవరు ఫోన్ రిపేరింగ్కి ఇస్తే తెచ్చి వాళ్ళ పర్సనల్ వీడియోలు ఉంచితే రిపేరింగ్ కాగానే ఏటుగా ఎందుకున్నావు నువ్వు అందులో? ఎన్ని డబ్బులు బ్లాక్మెయిల్ చేసిర్రు? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుందాం అనుకుంది? ఇక వివరంగా అన్ని ఎఫ్ఐఆర్లు పెట్టి చూపించనీయకు నన్ను. ఉన్నాయి నా దగ్గర, అబద్ధం అనుకోకు, ఉన్నాయి మంచిగా, ఓకేనా? ఇంకా రన్ అవుతుంది అది, నిన్ను వదిలేసిరు అనుకోకు. ఈ విషయం మీద కూడా పోయి మాట్లాడతాను నిజామాబాద్లో. మరి ఎందుకు నిన్ను ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఎందుకు బయట తిప్పుతారని అర్థమవుతుందా? నువ్వేదో తమాషాలు అనుకుంటున్నావు, నువ్వు ఏదో పెట్టి వీడియో పెట్టి నీకు నేనేంతో చూపిస్తా, నీ ముఖం మూయించినావు, పోయి మోరిలో ముఖం చూసుకోసారి. మేమే చెప్పినాం ఎవిడెన్స్ బయట పెట్టు, ఆయన ఏదైనా తప్పు చేస్తే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మా తపనంత అదే, అందరినీ కలిపంటారు మీడియా మిత్రుల్ని. నేను అదే కదా నీకు ఫోన్ చేసి అడిగింది, నీకు ఫోన్ చేయలే నేను? నీ మీద వేడి కొట్టాలంటే పెద్ద అదా? నా పర్మిషన్ లేకుండా పెట్టొద్దు, పెడితే బాగుంటుంది, ఏం వంకాయ అవుతుంది నీతోని. ఇగో ఇది కూడా కాదు నీతోని, అర్థమవుతుందా? గుండు కూడా కాదు, నువ్వేదో తమాషాలు చేస్తా ఉన్నావు. నువ్వు ఒక్కసారి మేడం దగ్గరికి పక్కకు రా. ఓన్లీ ఆమె, నేను ఇక మేడం గురించి అనలేను, ఎందుకంటే ఆమె చాలా మంచి వీడియోలు చేసిన వ్యక్తి, ఆమె మీద నాకు మంచి గౌరవం ఉంది. బట్ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఎందుకు ఇది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె ఒక క్రెడిబిలిటీ, ఒక బ్రాండ్. ఆమెకి ఇగో ఉండదు, ప్రియా చౌదరి మేడంకి ఇగో ఉండదు. ఆమె చిన్నోళ్ళను కూడా గుర్తించి ఫోన్లు చేసి మాట్లాడే గొప్ప వ్యక్తి ఆమె, అర్థమైందా? నేనేందో మేడం తెలుసు, బట్ ఈ విషయంలో హట్ అవ్వచ్చు కొంచెం. నేను ఎక్కడ మేడం గురించి ఇప్పుడు కాదు, నా లైఫ్లో నేను ఆమె గురించి తప్పుగా మాట్లాడా. ఇది ఛాలెంజ్, నేను అట్లా మాట్లాడాను. నాకు తెలుసు ఎవరి గురించి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి నాకు తెలుసు. ఇలాంటి అన్నం తిని కంచంలా ఏదో చేసేటోళ్ళకు తెలియదు. ఈ మధ్య కొంచెం ఫీల్ అయిందా ఏంది, నా ఫోన్ ఎత్తలేదు చేస్తే, నో ఇష్యూ, ఓకే, తప్పలేదు దాంట్లో. బట్ వాళ్ళ యాంకర్ కాబట్టి అఫ్కోర్స్ అనొచ్చు, రైట్ మేడం, ప్రియా చౌదరి మేడం. చూడండి, మీరు కూడా ఆలోచించండి, ఒకసారి హిస్టరీలు కనుక్కోండి, మీరు కూడా కనుక్కోండి ఎట్లాంటి హిస్టరీలు ఏంటి. ఇప్పుడు వచ్చి ఏదో పెద్ద పొడి చేసినా, ఏం చేసినావు అయ్యా, నువ్వు ఏం వీడియోలు చేసినావు? ఒకసారి నా వీడియోలు చూడు, ఎన్ని ఇష్యూలు టేకప్ చేసినామో, ఎక్కడెక్కడ పోయి టేకప్ చేసినాం. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అమ్మాయిలు చచ్చిపోతే చేసినాం మేము. పాస్టర్లు ఏదో వేస్తూ ఉంటే చేసినాం. ఏడే చేసినావయ్యా? జై శ్రీరామ్ అని అనడం కాదు, హార్ట్ఫుల్గా అనాలి. అది ఆవులను తీసుకో, ఆవులను పడతావు, ఆ కేసు డిక్లరేషన్ చేయవు, ఏమవుతున్నాయి, ఏం దంతాలు నడుస్తున్నాయి వెనుక చెప్పండి. ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఎండింగ్ వరకు చూపించాలి జనాలకి. చేస్తలే, ఇంకా మిత్రులు చేస్తూనే ఉన్నారు, అర్థం చేసుకొని కొన్ని ఆగుతూ ఉన్నారు. పిల్లలకు ప్రాబ్లం అవుతుందని కొంతమంది మీడియా మిత్రులు, అట్లానన్నా క్లారిటీ ఇవ్వాలి కదా. నువ్వు పోతావు, ఇప్పుడు ఏమనుకోవాలి, నువ్వు ఒక కేసు టేకప్ చేస్తే దాన్ని ఏమైందో కూడా చెప్పావు అంటే ఏం దందా నడిపిస్తున్నావు వెనుక? ఏమని అంటే వంకలు పెడతా ఉంటాడు, ఆడ కెమెరా ఖరాబ్ అయింది కాబట్టి, ఆడ డబ్బులు అడిగినా, ఇది అయింది కాబట్టి, ఇవే చిల్లర ముచ్చట్లు, అవి మాకు రావు, ఓకేనా తమ్మా? ఇది చారణ మాత్రమే, సీట్ వార్నింగ్ నీకు. నీ చరిత్ర మొత్తం తీసి బయట పెట్ట నీకు. నీ లెక్క నేను చిల్లర కానీ కాదు, ఓకేనా? మేము ఫేకు, మేము చిల్లరగాళ్ళమని ఫస్ట్ నువ్వేందో చూసుకో, వెనుకకు మరి చూసుకోమని చెప్పిన నేను రిలీజ్ చేసిన వీడియోలో. మీరు ఏమేం పొడిచిర్రు, ఏమేం కట్టలు కట్టిరని అర్థమవుతుందా? జ్యోతి విషయంలో ఎవరెవరిని బెదిరించినావు కూడా తెలుసు. నువ్వు స్వీట్గా నన్ను ఏమనలేక బండ కింద చేయరు, నేను కూడా అరే పోనీ పోరాడని సప్లేకోకున్నా. తెలియదా నువ్వు నన్ను ఏడా టార్గెట్ చేయించినావు, ఎవరెవరికి ఫోన్ చేసి ఒత్తాలే టైం వస్తుంది ఆగండి అని అనిపించినావు, తెలియదా నీ కథలు? నేను నిజామాబాద్ తెలివి నాతోనే చూపిస్తున్నావు తమ్మి బాలాజీ, చూసుకో మరి. ఆ పాపం ఆ గౌడ్ అనేది తీసే బ్రదర్, పాపం గౌడ్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, ప్లీజ్ దయచేసి, ఓకేనా? సమోసాలు అమ్ముకునే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసిన చరిత్ర మీది. ఒకసారి చరిత్రలు చూసుకోండి ఒకసారి. సమోసాలు ఎంత అండి, మా అంటే 200 300 నిజామాబాద్లో సమోసాలు. నువ్వు గదేం కేసు నీకు గుర్తు చేస్తున్నా, నీకు తెలివి ఉంది కదా, ఈ కేసు ఎట్లకి కనీసం నేను ఏమంటా ఉన్నా, నువ్వు వీళ్ళ దగ్గరికి కోవానో అది రవ్వ తెస్తే అందులో ఫుడ్ జియా నడుస్తుందా, ఏమైనా పాయిజన్ కలుపుతా ఉన్నారా చెక్ చేసే వాళ్ళం. నువ్వు హీరో అవుతుండే కదా, నీకు చేయడం చేత కాదు, ఏదో పెద్ద తోపు లెక్క పెద్ద ఫీల్ అయిపోతావు, ఏదో ఇట్లా ఈతను వంకాయ కూడా కాదు, గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా నీకు? నువ్వు బచ్చపోరనివి. ఈ వ్యక్తికి నేనేమన్నా సారీ చెప్పమన్నారు, మేము చెప్పము. అరే బాబు, ఇంకా పిచ్చోళ్ళలాగా మాట్లాడక, బిల్డప్ మాటలు బంద్ చేయి ఫస్ట్. నీ వల్ల చాలామంది యాంకర్లకు జర్నలిస్టులకు పేరు ఖరాబ్ అయింది. ఎక్కడికన్నా పోయి మైక్ పెడితే అరే వీళ్ళు చిల్లరగలరా అనే లెక్క చేసినావు అందరినీ, అర్థమవుతుందా? అందరి మైండ్లలో ఉంది, గుర్తుపెట్టుకో. కానీ నేను అనలే నిన్ను, సరే పోనీ ఏదో జరిగిందని. 100% చెప్తున్నా,
వల్లి తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి మేము రెడీ. ఎవిడెన్స్ ఎందుకు? నేను ఏం బ్లాస్ట్ చేసావు? వంకాయ బ్లాస్ట్ నువ్వు తోకపాటకులు తీసుకొచ్చి వేల్స్ అర్థమైందా? ఏదో పెద్ద ఫీల్ అయిపోతాడు మనోడు, ఏదో ఏమి కాదు నీతోని. ఏమైతే చెప్పు నీ ఆ వెనుక ఆ పులి ఆ మేడం లేకపోతే నీతో వంకాయ కూడా కాదు. ఆమెను చూసుకొని ఎగురుతా ఉన్నావు నువ్వు, అర్థమైందా? నువ్వు నిజామాబాద్లో ఎవరు చూసుకొని ఎగురుతావు కూడా తెలుసు. నువ్వు ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడినావు కదా, నీ మీద ఇప్పటికీ రన్ అవుతా ఉంది. మీ చరిత్రలు చెప్పాలి కదా, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే చరిత్రలు మీది, అర్థమైందా? మరి సంసారాల గురించి మాట్లాడితే ఎడిగిపోతుందో నీ ముఖం చూసుకో. మరి ఇంకున్నాయి, కానీ నాకు ఇష్టం లేదు అట్లా మాట్లాడడం. నేను ఎందుకు చెప్తున్నా అంటే నీకు సీట్ వార్నింగ్. నువ్వు కంటెంట్ మాట్లాడు పోయి, నేనేం మాట్లాడినా దీని గురించి నేను తప్పుగా మాట్లాడితే నువ్వు ఎవిడెన్స్ చూపించి నన్ను సంతోష్ ఎట్లా అట్లా కాల్ చేస్తాడని అది మాట్లాడు. సబ్జెక్ట్ మాట్లాడడం కానీ సాతగాని సన్నాసివి నువ్వు చెప్తున్నావు నాకు. ఒకరు పొట్ట మీద కొట్టింది కాకుండా 100% ఆయన దొంగ అయితే దొంగలా ప్రూవ్ చేయి భయ్. నీ ఇష్టమా? లోగో అమ్మాయి చేతులు ఎందుకు పెట్టినావు అని నేను క్వశ్చన్ చేస్తే నీకు నొప్పి వచ్చిందా? ఎవరు నీకు రైట్స్ ఇచ్చింది? ఆధార్ కార్డు ఎందుకు అడుగుతావు? దొంగల వాళ్ళు ఏమన్నా ఏం చెప్పిండు ఆయన? కర్నూలు మాది. ఆయన ఏమన్నాడు? బతకడానికి వచ్చినామన్నాడు. ఇప్పుడు నువ్వు ఇంత మోతేవారు మోగోని కదా, నువ్వు ప్రమోట్ చేసిన జ్యోతినే ఎందుకు బయట తీయలేదు? నిజం తెలిసినాక నువ్వు ఎంత పెద్ద తోపు అందరికి తెలిసి కానీ ఇక నన్ను గెలకకు తీసుకోకాన్ని, ఓకేనా? ఏం చెప్తావు నా బాలాజీ? ఇక మంచిది, నీ వీడియో పడ్డ తర్వాత నువ్వేం మాట్లాడినావో నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. నాకు సత్యం మీరే నా మీద ఎఫ్ఐఆర్ అయినాడు అన్నారు కదా, చెక్ చేయండి నాకు మీద ఏమేమి కేసులు ఉన్నాయి, నేను ఎంత పెద్ద లంగనని, ఓకేనా? మరి చూసుకో. మరి ఇప్పటికి ఇంకా ఆపినా విత్ ఎవిడెన్స్ బయట పెట్టి ఇట్లా స్క్రీన్ మీద పెట్టి నీ ఫోన్ నంబరు మీ గురించి ఏం రాసిర్రు మొత్తం బయట పెట్ట నీకు చిట్టా. నువ్వు అనుకోవచ్చు బెదిరి ఎట్లా, నీకు చెప్తున్నా ఇట్లాంటి చిల్లర యాంకర్ బుద్ధులు పెట్టుకోకట్లా. నీ క్యారెక్టర్ అది అని అర్థమైపోయింది. ఎవరన్నా ఏదైనా చెప్తే ఇప్పుడు ఓన్లీ నా మీద ఎందుకు ఆ వీడియో చేసిండు? ఓన్లీ బికాస్ ఆఫ్ వీడియో పెడితే బాగుంటుందని ఈ పీకుడు గాడు చెప్తే నేను వినాలంట. ఏ నుంచి వచ్చినా వంకాయ కానీ రా నువ్వు, తోకమాసినోడివి నువ్వు ఏడేడేం చేసినావు తెలియదా? తీనా ఇది ఏం తీస్తావు? నేను రెడీ, నువ్వు తీయాలి. ఇక నేను ఎందుకంటే అన్న మనోడు ఏదో నోరు జారి చిన్న పూరుడు అన్నట్టు కొంతమంది అన్నారు కాబట్టి నేను కొన్ని తీస్తలేను. లేకపోతే నువ్వు చేయి, కొడదాం. ఇక ఈ కొట్లాడే దమ్ము ఉంటే డైరెక్ట్గా కంటెంట్ మీద మాట్లాడు. ఊరికే పాత విషయాలు అవి తీసి మాట్లాడదు. మీకు చిల్లరగాలు మీరు కాబట్టి మీకు వస్తాయి అట్లా, నాకు రాదు అట్లా. అర్థమవుతుందా? నీ ఎంబడున్న పిల్లలకు ఆ వీడియోలు చేస్తారు వాళ్ళకి తెలియనుకుంటా నీ చరిత్ర జర చెప్పు. లేదా నా దగ్గర రమ్మని నా చరిత్ర చెప్తా. మా ఊరికి పొమ్మను, మా ఊరికి పోయి నా గురించి ఎంక్వైరీ చేయమను. ఏం చేస్తోంది, ఎంత కష్టపడి వచ్చినాం మాకు తెలుసు, ఆ బాధలు ఎట్లుంటాయో, ఓకేనా? కష్టపడి ఆ చెమటలు ఎందుకు వస్తున్నాయని మాట్లాడుతుంది ఆమె. ఈయనేదో కట్టలు కట్టినట్టు నీకేమవసరం పోయి? ఒక యాంకర్కి ఏదైనా ఇష్యూకి వెళ్ళినప్పుడు ఓకే, నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, నువ్వు బాధితులు అన్నావు కదా, వల్లి విషయంలో బాధితులను బయటికి తీసుకురాను. నీకు చేతనైతలే దద్దమ్మ, నువ్వు చేతగాని దద్దమ్మ మాట్లాడుతున్నావు. డైరెక్ట్గా కొట్లాడలేక కంటెంట్ మీద ఇండైరెక్ట్గా నేను అసలు నువ్వు ఏదన్నా వేసుకోరా పోయి చెప్తున్నాగా. నీకు చెప్తున్నా నేను, మీ మేడం కూడా తెలుసు నా గురించి కొంత, నీ గురించి తెలియక నేను పెట్టుకున్నట్టుంది, ఓకేనా? ఈ విషయంలో నేను ఏడాకైనా పోతా. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా యాంకర్ అయినా ఒకటే, కామన్ మ్యాన్ అయినా ఒకటే. ఇక్కడ తప్పు చేస్తే ఎవరైనా దానికి అరుగురు. అంటే నువ్వు ఎవరు క్వశ్చన్ చేయొద్దా, నువ్వేం తమాషాలు చేసినా బాలాజీ పెద్ద పీకుడుగాడు కట్టలు కట్టినా అనాలా నేను. ఇగో వాళ్ళ డాడీ వాళ్ళే చెప్తా ఉన్నారు. సరే ఏదో అన్నో ఏదో పార్టీ వాళ్ళు వచ్చారు, అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు, అది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే నువ్వు చేసే అరాచకాలు, నువ్వు మాట్లాడే కథలు, ఏదో వీడియో పెట్టు ఎగురుతున్నాడు. అరే గుండు కూడా ఏం కాదు, గుర్తుపెట్టుకో బచ్చా, అర్థమవుతుందా? దేక్లింగ్ అంటే దేక్లింగే, పోదాం ఏడికంటే ఆడికి రెడీ. నేను కూడా ఏమో తమాషాలు చేస్తా ఉన్నావు నువ్వు. లంగ జాతకాలు మీరు ఎన్నిలో చెప్పండి, ఏదున్నా ఎన్ని రోజులు టైం ఇచ్చినాం నీకు? వారం రోజులు టైం ఇచ్చినాం ఎవిడెన్స్ బయట పెడతావేమని. తమాషాలా ఎందుకు బయట పెడతావు? ఇప్పటివరకు తప్పు చేస్తావు, ఎవిడెన్స్ బయట పెట్టు. మేము ఇక్కడ కులాలకు వ్యతిరేకం కాదు, 100% ఎవరు మిస్టేక్ చేసినా క్వశ్చన్ చేస్తాం. అది నా సబ్స్క్రైబర్స్ తెలుసు, నా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుసు, ఓకేనా? ఒక క్రిస్టియన్స్ అయినా మొన్న ఫోన్ చేసి తమ్ముడి గురించి తప్పుగా అనుకున్నా నేను, అసలు నీకు ఎట్లా సారీ చెప్పాలో అర్థం కాలే అన్నాడు. నిజామాబాద్ ఇది వైజాగ్ నుంచి పెద్ద పాస్టర్ అయినా, ఇక పేరు ఎందుకులే ఆయన. ఇక ఒకనొక టైంలో వీడు మూర్ఖుడు మతున్మాదాన్ని మాట్లాడిన వ్యక్తులు అట్లా అనుకోలేదు. తమ్మి నువ్వు సెక్యులర్ అంటే ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లనే మాట్లాడాలి, ఎవరికి తప్పున్నా మాట్లాడుతూ ఉన్నావు అన్నాడు. మా చరిత్రలు అవి ఓసారి వెనక మరి చూసుకో. ఫేక్ జర్నలిస్టులు అంట, వీడియో పెద్ద కట్టలు కట్టి వచ్చిండు ఒకసారి షో. నేను అడుగుతున్నా అదేంటది, నీ కార్డు చూపి, నీది ఆడ అడిగేది ఉండే ముఖం మీద పెట్టుకుందు, అర్థమైందా? ఏదన్నా ఉంటే జెన్యున్ నువ్వు చూపిస్తే నిన్నేమని అంటే తప్పు మాది. నువ్వు చూపియవు,
ఆడపోయి పొక్కలేలు పెడతావు, ఈ కులాల మధ్యలో పెడతావు, ఆ కుల ఏడే కల్తీలే చెప్పు. నీకు మేడారంలోనే కల్తీ ఉందన్నావు కదా, మేడారంలో ఈ పాలకోవ బన్ను ఈ రవ్వ బన్ను కాకుండా ఇంకెన్ని కల్తీ కాలే చెప్పు, చూపించాలా నీకు ప్రూఫ్లు? అవెందుకు అడగలే? తంతరానా? మొన్న గుడ్లు తెస్తే మా ఇంట్లోనే అదేంది ప్లాస్టిక్ గుడ్డు వచ్చింది, ఎవరిని అడగాలి నేను? అది కల్తీ కాదా? అవి నీ కళ్ళకు కనిపిస్తలేవా? సరే మిస్టేక్ జరిగితే జనాలకు చెడు జరగొద్దు కాబట్టి మన బాధ్యత ఏంది? ఎవరైనా సరే ఒక కేసు టేకప్ చేస్తూ ఉన్నామంటే మనం ఎంక్వైరీ చేసి ఉండాలి, లేదంటే ఒక బాధితులను మన దగ్గర రావాలి. నీ ఏది లేదు, ఓవర్ యాటిట్యూడ్ నువ్వు, అందుకు కదా నేను వేసుకుంటా ఉన్నారు. ఇంకా నీకు సిగ్గుశరం లేదు నీకు. ఇంకా వేరే బూతులు కూడా వస్తాయి చూసుకో. ఇక నువ్వు ఇంకా బెసులుకున్నావు అనుకో వేరే ఉంటుంది నీ కథ, అర్థమవుతుందా? నువ్వు ఎవరితో పెట్టుకున్నావు చూడు ఒకసారి. నువ్వేం చేస్తావు చెప్పాలా? ఇప్పుడే చెప్తున్నా నా వ్యూవర్స్కి, ఏం లేదు వాళ్ళు కేసులు పెట్టిస్తాడు నా మీద, అంతే. అంతకు మించి ఏమవుతుంది? నీతో బొచ్చ అవుతుందా? నీతో ఏమవుతుందా నీతో? బాలాజీ గౌడ్ అందరికీ, నా ఒక్కరి కాదు అందరికి ఆన్సర్ చేయి. ఇంతమంది మీడియా మిత్రుల మీద వీడియో చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ ఆన్సర్ లేదు, నీకు ముఖం లేదు, వేస్ట్ ఫెలో. అందరు పరువు తీసేసినావు జర్నలిస్ట్. అది పెద్ద ఘనకారం చేసినట్టు ఈయనంతా పెద్ద కట్టలు కట్టుకొచ్చినట్ట పీకుడు గాడు. తోలు తీస్తే ఏమనుకుంటున్నావు బిడ్డ? నువ్వేమో ఏదో అనుకుంటున్నావు. జెన్యున్గా చేయండి, ఒక్కరు చేసిన దానికి అందరికీ పడుతుంది. నీ చిల్లర బుద్ధి నాకు తెలుసు. నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి ట్రోల్స్ చేయించే బ్యాచ్ నువ్వు. నీ హిస్టరీ మొత్తం ఉంది. నువ్వు జ్యోతి దగ్గరికి నీట్గా ఎట్లా తప్పించుకొని నన్ను ఎట్లా ఇరికిద్దాం అనుకున్నావు, అన్నీ ఉన్నాయి. ఫోన్ ఎందుకు ఏనో తన వేసుకుంటూ పీకరని సప్లై కోకున్నా. నీ చిల్లర బుద్ధి ఇప్పుడు బయట పెట్టినావు నువ్వు, ఓకేనా? నన్ను గెలికి నా మీద లేనిది సృష్టించి ఈరోజు నా సబ్స్క్రైబర్స్ దగ్గర నేను లంగనని ప్రూవ్ చేయడానికి నా గురించి వాళ్ళకి తెలుసు, ఓకేనా? నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు. మరి నీ గురించి తెలియదు, చెప్పంటావు చెప్పు. మేడం కూడా తెలియదు నీ కథలు. తమ్ముడా రే తమ్ముడా, ఎందుకురా తమ్మి వేస్ట్గా ఏదో పెద్ద ఏదో నీ అనుకున్న వాళ్ళు లేపుతారు గంతే. రేపు పొద్దునేదనైతే నీకు ఎవడు రాడనుక గుర్తుపెట్టుకో. నేను లేపుతానంటే ఆల్రెడీ మాట్లాడినా, గుర్తుపెట్టుకో. పోతా ఆడికి కూడా వస్తా నిజామాబాద్, వచ్చి మాట్లాడతా. మరి ఇంకా ఏంది దుకాణం అని అర్థమవుతుందా? అమ్మాయిలు ఉసురు పోసుకున్న వాళ్ళు మీరు వీడియోలు తీసి అర్రబ్బా వద్రబాబు, అది చెప్తే నోట్లు ఉంచుతారు నిన్ను. చెప్పబుద్ధైతలే, నీ ఇజ్జత్ ఇంకా తీయబుద్ధైతలే నాకు. నువ్వు లేనిది బట్టి నన్ను బ్యాట్ చేద్దాం అనుకుంటున్నాను. చేసుకో, నీకు శాతనైంది, ఓకేనా? ఇదండి ఓపెన్గా నేను ఏం చెప్తా ఉన్నా. నిజాయితీగా మాట్లాడడమే తప్పైతే మాట్లాడడం మానేస్తా అనుకుంటురా? అస్సలు తగ్గేదేలా, ఏడికైతే ఆడికే, ఓకేనా? తప్పు నాకు తెలియక ఏదైనా చేస్తే మీరు చెప్తే మీ అందరికీ నేను సారీ చెప్తా. నాకు అట్లాంటిది ఏమీ లేదు. తెలిసి తెలియక ఏదైనా చేస్తే మీరు అట్టయితే 100% నేను దాన్ని వాట్సాప్. మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, ఒక్కనొక సందర్భంలో ఒక అమ్మాయి విషయంలో అరే ఆ అమ్మాయి లైఫ్ అది అన్నప్పుడు అమ్మాయిని నేనే మళ్ళీ బయటికి తెచ్చిన. నాకు ఎవరు చెప్పలే. నా మిత్రురాలు ఉంది, మీడియా మిత్రురాలకు నేనే ఫోన్ చేసి అరే ఎందుకు కానీ అమ్మాయిని ఒక దారికి అది నా క్యారెక్టర్, అర్థమైందా? కొంతమందికి నేను మాట్లాడే మాటలు నేను ఏదన్నా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతా కాబట్టి నేను చాలామందికి నచ్చదు. ఏడ దొరుకుతుందా ఒత్తుదామని చూసేవాళ్ళు కొంతమంది, వాళ్ళని పట్టుకొని నువ్వేదో చేస్తుండొచ్చు. బట్ నువ్వు అట్లనే పోయినావు అనుకో, ఇక నీ పనిలోనే కూర్చుంటాను నేను, ఓకేనా? నీ బొద్దెంకల కథలు, నీ 50,000 కథలు అన్నీ వెళ్తాయి. ఇక అప్పుడు గుర్తుపెట్టుకో. ఇక వేస్ట్గా గెలుక్కొని నోట్లు ఉంపించుకోకని చెప్తున్నా. ఆల్రెడీ నీ ఇజ్జత్ పోయింది. దానికి నేనేం చెప్పినా, నువ్వు ఈయనకు జరిగిన అన్యాయానికి ఎవిడెన్స్ చూపించకపోతే నువ్వు సారీ చెప్పాల్సి వస్తుందన్న. అది నొప్పి వచ్చిందంట ఈయనకి, బాలాజీ గౌడ్ అన్నకి, పెద్ద అన్నకి. ఇది నేను చేసిన తప్పు ఇది, ఓకే? ఒకసారి ప్లీజ్ దయచేసి ఈ వీడియో మొత్తం చూస్తే నేను ఏం చెప్పుకొచ్చినా అర్థమవుతూ ఉంటుంది. ఊరికే ప్రోమో చూసి ఏదో బాలాజీని ఏదో కావాలంటే అస్సలు నా ఇంటెన్షన్ అది కాదు. నేను ఎవరిని టార్గెట్ చేయాలి. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, జ్యోతి విషయంలో కూడా నేను టార్గెట్ చేయలే. నేను పోయినా పబ్లిక్ టాక్ తెచ్చినా, ఆమె ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినాక నేను ఆ వీడియోలు వేయంగానే వచ్చి డబ్బులు అడిగిండు అనగానే కోపం వచ్చి అన్ని వీడియోలు చేయాల్సి వచ్చింది. లేదంటే నాకు అవసరమే లేదు భయ్. తప్పును తప్పులాగా చూపించినాం. ఇప్పటికి కూడా నిలబడి ఉన్న దానికి నేను కట్టుబడి, నువ్వు నిలబడు, మేమే డిక్లరేషన్. నీ తోకమాట చేస్తావు నువ్వు, వేష్వేలో నువ్వు మనిషివి, రైట్? గుర్తుపెట్టుకో, షాంపిల్ కాడనే సీట్ వార్నింగ్ కాడనే ఉంటావా, కూర్చుందామా చూసుకో, ఓకేనా? లేక ఊరికే బెదిరిస్తున్నా అనుకోకు, నీ చిట్టాలన్నీ ఉన్నాయి. ఇది ఫోకస్ చేయకండి. ఇగో ఇవన్నీ అవే, ఇగో, ఓకేనా? మొత్తం స్క్రీన్ మీద వేసి మొత్తం బస్ ఏనియకి, ఇక అర్థమైతే ఉందా? గుర్తుపెట్టుకో. ఇక నువ్వు కంటెంట్ మాట్లాడు, నేను ఒప్పుకుంటుంది. నేను ఏమైనా తప్పుగా నీకు ఫోన్ చేసి మాట్లాడితే దాని గురించి మాట్లాడు. జనాల క్లారిటీ. ఇన్ని రోజులు సన్నాసిలేకేనో దాచుకొని ఇప్పుడు వచ్చి నా మీద విడగొట్టినావు నువ్వు, అర్థమవుతుందా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.